ఇంటెన్స్ సారో వితౌట్ ట్రూలీ రిపెంటింగ్. ఏంటంటే చాలామందికి అలవాటు అయ్యేది, నేను ఏడ్చేసాను దేవుని సన్నిధిలో, నేను పశ్చాత్తాపడ్డాను, ఇంకా నాకు విడుదల వచ్చేసింది అనుకుంటారు. ఇంకా నేను దేవుని దృష్టిలో రైటే అని అనుకుంటారు. అంటే ఆ పూటకి రైటే, ఆ సందర్భానికి రైటే. నేను చెప్పేస్తాను కదా, నేను ఏడ్చేస్తాను కదా, నేను పశ్చాత్తాపడ్డాను కదా, ఇంకా ఇట్స్ ఫైన్ అంటూ మరలా ఒక వారమో ఒక 2 వారాలు మహా అయితే మరలా పాపం చేయకుండా ఉంటారు. బట్ ఆఫ్టర్ 2 weeks ఆర్ ఆఫ్టర్ 2 days, ఆఫ్టర్ 4 days యూఆర్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. మరలా అదే ఏంటి, అయ్యో ప్రభా నేను తప్పు చేస్తానయ్యా, అయ్యో ప్రభా నేను పాపం చేస్తానయ్యా అని ఏడవటము. మరలా ఆ గిల్టీ కాన్షియస్ అంతా కూడా బయటికి వచ్చిన తర్వాత, రిలీవ్ అయిన తర్వాత మరలా అదేలు. సో ఈ రీతిగా మనం ఎన్నిసార్లు చేస్తున్నామా అంటే మనకు అలవాటు అయిపోయి ఇది మనల్ని మనము మోసపరుచుకుంటున్నాం. సెల్ఫ్ డిసెప్షన్. ఏంటి ఆ సెల్ఫ్ డిసెప్షన్? నేను పశ్చాత్తాపడ్డాను కదా, నేను అడిగేస్తాను కదా. యవనస్తులు, పెద్దవారు అందరూ కూడా ఏదో ఒక విషయంలో చెయ్యొద్దనుకున్నదే చేస్తూ ఉంటారు కదా. ఏదైతే వద్దు, నేను కోపడద్దు లో ఆ రోజంతా మార్నింగ్ ఎట్లుంటుందంటే తెలుసా అండి, చాలామంది తల్లులకి వాళ్ళు వేసిందే. మై ఎక్స్పీరియన్స్, లెట్ మీ టెల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. గట్టి అరిసిన తర్వాత అయ్యో అరిసానా అనుకుంటాను. దట్ ఈస్ ఎందుకంటే ఎన్నిసార్లు వి కీప్ ట్రయింగ్ టు యునో ముందు రోజు ప్రిపేర్ అవుతాము, లేకపోతే ప్రార్థన కూటల్లో రిపెంట్ అవుతాము, ప్రిపేర్ అవుతాము. నో, ఈ డే అంతా కూడా నేను సరిగ్గా ఉంటాను, ఈ రోజు అంతా కూడా నేను చక్కగా ఉంటాను, ఈరోజు ఇవన్నీ అనుకుంటాం. కానీ కావాలని ఒకళ్ళు అన్నారు ఏంటంటే, ద ఎనిమీ పుట్స్ అప్ సెట్స్ అస్ అప్ టు మేక్ అస్ అప్సెట్. అర్థమైందండి? ఎనిమీ సెటప్పే చేస్తాడంటే, ఏ సెటప్? మనల్ని అప్సెట్ చేయడానికి సెటప్ చేస్తాడంటే. మీరు ఏదైతే నిశ్చయించుకుంటారో దానికి ఆపోజిట్ జరగటానికి వాడు సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారో నేను నెక్స్ట్ డే ఇది చేస్తాను, కానీ దానికి ఆపోజిటే జరుగుతుంది. నేను నెక్స్ట్ డే ఈ రీతిగా ఉంటాను, కానీ దానికి ఆపోజిటే జరుగుతున్నాయి. అంటే ద ఎనిమీ సెట్స్ అప్ టు మేక్ అస్ అప్సెట్.